ఇక మధ్యాహ్న సమయంలో నీ ఎంత భయభక్తి కలిగి నీ యొక్క జ్ఞాన గ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకోవాలని సదుద్దేశంతో ఇక్కడికి వచ్చాను తండ్రి. చెప్పబడుతున్న మాటలు లోటు మాటలు సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ఉన్న ప్రతి వారికి దయచేయమని క్రీస్తునామనే ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు పాట వెంట అరగంట సేపే చెప్తాను. 11:45 అయింది టైం, 11:50 అయిందండి. టైటిల్ ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి లేదులో ఇది ఒక భాగం అండి. దేవుని సంఘమునకు తగిన లేఖన భోజనం పెడుతున్నారా? అర్థమైందండి? దేవుని సంఘమునకు తగిన లేఖన భోజనం పెడుతున్నారా? దేవుని సంఘమునకు తగిన లేఖన భోజనం పెడుతున్నారా? మరి హరిబాబు మంచి భోజనం పెట్టాడు, ఇంకా అంతకుమించి చెప్పడానికి ఏమీ లేదని ప్రసాద్ కూడా చెప్పేశాడు. దేవుని సంఘమునకు తగిన లేఖన భోజనం పెడుతున్నారా? వచ్చిన విశ్వాసులు ఆ భోజనాన్ని తింటున్నారా? చెప్పమంటారు టైటిల్ ఒకసారి? దేవుని సంఘమునకు తగిన లేఖన భోజనం పెడుతున్నారా? సంఘము తగిన లేఖన భోజనం తింటుందా? క్రీస్తు యేసునందున్న క్రైస్తవులు తప్పనిసరిగా వినవలసిన వాక్య సందేశాల్లో ఇది ఒకటండి. బిడ్డ ఎదగాలంటే ఎక్కడ ఉండాలి? బిడ్డ ఎదగాలంటే ఎక్కడ ఉండాలి? 9 నెలల పాటు బిడ్డ ఎదగాలంటే తల్లి గర్భంలోనే ఉండాలి. లేదు అంతకన్నా మంచిగా ఉండే ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, నువ్వు బయటికి తీసుకొస్తే బిడ్డ ఎదగదు కాక చచ్చిపోద్ది. అవునండి. ఏమండి మా పిల్లోడు అండి పలానా ఊళ్ళో 3వ నెలలో పుట్టాడండి, ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నాడు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటారా? 3వ నెలలో పుట్టాడండి పిల్లోడు, ఆరోగ్యంగా ఉంటాడండి? ఉండడు. 4వ నెలలో పుట్టినా ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకని అంటారు? బిడ్డ ఎదగాలి అంటే ఖచ్చితంగా తల్లి గర్భంలోనే ఉండాలి. మరి క్రైస్తవుడు ఎదగాలన్నా సంఘంలోనే ఉండాలి. అర్థమవుతుంది మీకు? బిడ్డ 9 నెలల పాటు సక్రమంగా ఎదగాలి అంటే ఖచ్చితంగా తల్లి గర్భంలోనే ఉండాలి. క్రైస్తవుడు ఎదగాలన్నా ఖచ్చితంగా ఎక్కడ ఉండాలంటే వాక్య గర్భంలో లేదా సంఘంలో ఉండాలి. తల్లి గర్భంలో ఉన్న బిడ్డ ఎదిగి బయటికి రావాలంటే సుమారు 270 రోజులు లేదా 9 నెలలు ఉంటేనే చక్కగా అవయవాలన్నీ అభివృద్ధి చెంది తల్లి కడుపు నుంచి బయటకు వచ్చి భూమి మీద బతకగలుగుతుంది. అలాగే వాక్య గర్భం లేదా సంఘ గర్భంలో ఉన్న విశ్వాసి ఎదిగి మరణము లేదా క్రీస్తు 2వ రాకడ తర్వాత తల్లి గర్భంలో నిలబడి భూలోకానికి వస్తాడు. సంఘ గర్భంలో ఉన్న క్రైస్తవుడు పరలోకానికి వెళ్తాడు. ఇది మీకు అర్థమైతే పాఠం అర్థమైపోయినట్టే. మరి ఈరోజు చాలా మంది ఎందుకు రాలేదని చెప్పాను. ఫస్ట్ ప్రతి ఆదివారం పరీక్ష రాసి చాలా కష్టపడిపోయాము. ఈ వారానికి ఏం తీసుకుందాం? రెస్ట్ తీసుకుందాం. అవసరం అంటారా రెస్ట్? ఏమంటే సోమవారం నుంచి శనివారం వరకు రెస్టే కదండి. ఆదివారం ఒక్కరోజే కదండి చర్చి. ఆదివారం ఒక్కరోజు సెలవు, 6 రోజులు చర్చ్ అంటే కష్టం. కానీ ఆదివారం ఒక్కరోజు చర్చ్ కదా, ఒక్క పూటే. వర్షాకాలం అని మీకోసం జూన్ నెల, జూలై నెల, ఆగస్టు 15 వరకు కూడా నైట్ క్లాసులు ఉండవు. ఇప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పరిస్థితి. అందుకని మీకు మెటీరియల్ ఇచ్చి ఎగ్జామ్కి రెడీ అవ్వమని ఇచ్చాం. జూన్, జూలై, ఆగస్టు 15 వరకు నైట్ క్లాసులు ఉండవు. ఓకేనండి. మరి ఆదివారం మధ్యాహ్నం కూడా రావడానికి కష్టపడుతున్న కారణం ఏంటంటే తల్లి కడుపులో ఉంటే బిడ్డ ఎలా పెరుగుతుందో సంఘ గర్భంలో ఉంటేనే క్రైస్తవుడు ఎదుగుతాడు. సంఘానికి బయట ఉంటే మాత్రం ఎదగటం అనేది చాలా కష్టం. తల్లి గర్భంలో బిడ్డ ఉంటే సరిపోదు. తల్లి సరైన ఆహారమే తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. ఏది పడితే అది తింటే బిడ్డకి చాలా ప్రమాదం, తల్లికి కూడా చాలా ప్రమాదం. మరి సంఘ గర్భంలో ఉన్న క్రైస్తవుడు కూడా ఏ ఆహారాన్ని పడితే ఆహారం తీసుకుంటే కుదిరిద్దండి? సరే ఇక్కడ అవుతుందా? ఏ ఆహారం తీసుకుంటే ఆహారం కుదిరిద్దండి? కుదరదు. సరైన లేఖన భోజనం తీసుకుంటేనే ఎదగలడు. క్రితం ఆదివారం మనకు భోజనాలు జరిగినాయి. ఏం భోజనాలు? యాన్యువల్ డే భోజనాలు. కొన్ని పెళ్లి భోజనాలు ఉంటాయి, కొన్ని పుట్టినరోజు భోజనాలు ఉంటాయి, కొన్ని చావు భోజనాలు ఉంటాయి, కొన్ని దినం భోజనాలు ఉంటాయి, కొన్ని గృహప్రవేశ భోజనాలు ఉంటాయి, బంతి భోజనాలు ఉంటాయి, రకరకాల భోజనాలు ఉంటాయి. క్రితం ఆదివారం జరిగింది వార్షికోత్సవ భోజనాలు. ఇప్పుడు నేను చెప్పే పాఠం ఏంటంటే లేఖన భోజనం. అంటే లేఖన భోజనం అంటే మా పిల్ల పెట్టించే భోజనాలు కాదు.
వాక్యంతో భోజనం. వాక్యంతో వాక్యమే భోజనం. వెరీ గుడ్. సంఘంలో ఉన్న క్రైస్తవులు ఎదగాలంటే సరైన లేఖన భోజనాన్ని తీసుకోవాలి. లేఖన భోజనం సరిగ్గా లేదనుకోండి చాలా ప్రమాదం. దేనికి? ఆత్మకి. ఈరోజు లేఖన భోజనాలన్నీ ఎలా ఉంటాయంటే కానుకల ప్రసంగాలు. ఏమండి, అబ్రహాము తన ఒక్క కొడుకుని దేవుడికి ఇచ్చేశాడు, నీ దగ్గర ఉన్న ₹1 కూడా అయ్యగారు నేను నాకు పట్టుకొచ్చి ఇచ్చేసాయి. ఏం భోజనాలు ఇవి? కానుకల భోజనాలు ఇవి. కానుకల గురించే చెప్తారు. కానుకల గురించే చెప్తారు. భేద విధవరాలు 2 కాసులు ఇచ్చింది, తనకున్నది మొత్తాన్ని ఇచ్చేసింది. మరి నీకున్న మొత్తాన్ని సేవకుండా నాకు కానుకగా ఇచ్చేసాయి. ఇవ్వకపోతే నీ సంపాదన మొత్తం సిల్లు సంచులు వేసినట్టుగా అయిపోతాయి. ఏం ప్రసంగాలు ఇవి? కానుకల ప్రసంగాలు. ఇలా చూస్తే చాలా ప్రసంగాలు, చాలా కాకమ్మ కథలు ఉన్నాయి. ఏది కూడా నిన్ను పరలోకాన్ని చేర్చే ప్రసంగాలు ఈరోజు చాలా కరివైపు. వీటిని ఏమంటారంటే సరైన వాక్య భోజనాన్ని మీరు సరైన లేఖన భోజనాన్ని తింటున్నారా? చెప్పేవాళ్ళు సరైన లేఖన భోజనాన్ని మీకు పెడుతున్నారా? నేను అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగిందని ప్రసంగం స్టార్ట్ చేసి 1 గంట అయింది. ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఆవిడ కోసం. నేను మా ఆవిడ పెళ్ళైన కొత్తలో ఎలా ఉండేవాళ్ళమో తెలుసా? ఇదో 1/2 గంట ప్రసంగం. అవన్నీ మనకు అవసరమా? చెప్పండి. ఇవేగా ప్రసంగాలు ఇవాళ. దీంట్లో ఏమంటారంటే కాకమ్మ కథలు. దేవుని సంఘానికి సరైన వాక్య భోజనం పెట్టాలి. ఎందుకు పెట్టాలండి? పెట్టకపోతే ఏమైనా నష్టం జరిగిద్దా? తల్లి గర్భంలో ఉన్న బిడ్డ సరైన ఆహారాన్ని తీసుకోకపోతే 9 నెలల పాటు బిడ్డకి ఎంత ప్రమాదమో, సంఘానికి వస్తున్న క్రైస్తవులకు సరైన లేఖన భోజనాన్ని తీసుకోకపోతే కూడా వాళ్ళకి కూడా చాలా ప్రమాదము. సంఘానికి వచ్చే మనం కూడా పరలోకానికి సిద్ధపాటు అయ్యే భోజనాన్ని మాత్రమే తీసుకోవాలి. లేదనుకోండి చాలా ప్రమాదం. సంఘానికి వచ్చేవాళ్ళు మంచి ఫుడ్ పెట్టాలి, సరైన లేఖన భోజనం పెట్టాలి, పరలోకానికి సిద్ధపడే ఆహారాన్ని పెట్టాలి. ఈరోజు మా ఇంటికి ఎవరో బాగా తెలిసిన వ్యక్తి వచ్చాడు. ఏది ఏమైనా సరే మీరు తప్పకుండా భోజనానికి రావాలండి, ఎక్కడ భోజనాల్లో మీరు నాకు కనపట్టలేదు, మీరు భోజనాలు మానేశారని తెలిసింది, తప్పనిసరిగా భోజనానికి తప్పనిసరిగా రావాలని 10 సార్లు చెప్పాడు. ఇంకేం చెప్పాడంటే చాలా గ్రాండ్గా చేస్తున్నానండి, మీరు తప్పకుండా రావాలి, భోజనాలు కూడా చాలా గ్రాండ్గా పెడుతున్నానండి, మీరు తప్పనిసరిగా రావాలి, మరీ 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 రావాలి, అద్భుతంగా పెళ్లి చేస్తున్నాను, ఇదే నా ఇంట్లో మొదటి పెళ్లి చివరి పెళ్ళి అన్నాడు. వెళ్ళాను. మీరే అనుకోండి పని. వెళ్ళారు. వెళ్ళంగానే చిన్న గిన్నె ఒకటి ఇచ్చి దాంట్లో కూర్చుని గెంజి పోసి ఉల్లిపాయ మొక్క ఇచ్చాడు. కొంచెం అవతలకి వెళ్ళిన తర్వాత వాళ్ళు కొంచెం అన్నం పడేశారు దాంట్లో. ఎలా ఉంటుంది? ఇదేంటి గ్రాండ్ అన్నాడు, అద్భుతం అన్నాడు, తీస్తే గెంజి బొద్దులు పెట్టాడు. ఇది పెళ్లి భోజనం ఎందుకు అయిద్దండి? అయిద్దా? మన శనివారం ఆదివారం రోజున శనివారం నాన్ వెజ్ పెట్టినందుకు నేను చాలా బాధపడా మొలకే కూర రెడీ చేసాం. భోజనాలు అంటే స్పెషల్ ఉండాలి కదా. మామూలుగా ఇంటికాడ తినే భోజనాన్నే, ఇప్పుడు ఇంటి దగ్గర సాంబార్ ఏదో పెట్టుకున్నారు అనుకుందాం, యాన్యువల్ డే అండి అందరూ రండి, నేను ఆ సాంబార్ ఒక్కటే పోసి పెట్టా. స్పెషల్ అంటే నేనేం చెప్తున్నాను, మీ ఇంటి దగ్గర సోమవారం నుంచి శనివారం వరకు యూట్యూబ్లోనూ, ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను, బైబిల్లోను కొంత ఏదో చదువుకుని ఇక్కడికి వచ్చారు. మీరు విన్న ప్రసంగమే నేను ఇక్కడ చెప్పా. అంటే చర్చికి రావడం ఇంటి దగ్గర కూర్చోవచ్చుగా. అంటే చర్చికి వస్తున్నాము అంటే లేఖన భోజనం ఎలా ఉండాలంటే స్పెషల్గా ఉండాలి. మంచి పాఠం చెప్పాడు హరిబాబు. విశ్వాసానికి క్రియలు తోడైతేనే, చివరి ముక్క ఏంటి టైటిల్? విజయం విజయానికి పునాది. విశ్వాసానికి క్రియలు తోడైతేనే మనం విజయాన్ని పొందగలుగుతామని చెప్పడం అనేది జరిగింది. అదేమిటిది? చక్కటి లేఖన భోజనం పెట్టాడు. లేఖన భోజనాన్ని మన ఆత్మకు పెట్టాడు. అలాగే ప్రసాద్ కూడా దైవ గ్రంథమా ఇది బైబిల్ కాదా అని చెప్పడం అనేది జరిగింది. మరి వెళ్ళిన తర్వాత వాడు చిన్న గిన్నెచ్చి గెంజి పోసి కొంచెం అన్నం వేసి ఉల్లిపాయ మొక్క ఇచ్చి ఇదే పెళ్లి భోజనం అంటే ఒప్పుకుంటారా మీరు? ఇదేం పెళ్లి భోజనం అంటారు? అంటారా అనరా? అంటాం. మరి ఈనాడు సంఘానికి వెళ్తున్న విశ్వాసులు తినే భోజనం ఏం భోజనం చెప్పండి? రిఫరెన్స్ చూపిస్తా చూడండి మీకు. మత్తయి సువార్త 24:45. మత్తయి సువార్త 24:45. అందరూ తోడండి. ఈనాడు సంఘానికి వెళ్ళే వాళ్ళకి పెళ్లి భోజనం అంటే లేఖనతో
వాక్యంతో భోజనం పెట్టవలసిన వాళ్ళు గింజి మెతికిలో పెట్టి పంపించేస్తున్నారు విశ్వాసాన్ని. వాళ్ళు ఇంకెక్కడ ఎదుగుతారు చెప్పండి? 24:45 యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ, మత్తయి సువార్త 24:45 తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ 44 చూడండి. మీరు అనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును, కనుక మీరును సిద్ధంగా ఉండండి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడవడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఎలాగూ చేయుచుండుట అతడు కనుగొనును, ఆ దాసుడు ధన్యుడు. 45 చూస్తే తగిన కాలమున భోజనము పెట్టు దాసుడు. యజమానుడు దాసులకు ఏమందిస్తున్నాడు? తగిన కాలములో తగిన లేఖన భోజనం పెట్టాలి. విశ్వాసులకి, సంఘానికి తగిన కాలంలో తగిన లేఖన భోజనాన్ని పెట్టాలి. అలా ఎవరైతే పెడతాం చూస్తున్నారో యజమానుడు దేవుడు వచ్చినప్పుడు అతనికి బహుమానం అనేది ఇస్తాడు. ఏదో ప్రసంగం చెప్తే సరిపోతుందని ఎప్పుడూ అనుకోకూడదండి. ఏదో ఒకటి నిలబడి చెప్పేస్తే సరిపోతుందని కొంతమంది ప్రసంగికులు వాళ్ళ టైటిల్ ఏం పెడతారంటే, ముఖ్య ప్రసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు అని పెడతారు. వీడు ఏది వాగినా ఇక పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లు. ఇవాళ వాక్యం చెప్పడానికి కష్టం ఏం పని లేదు. 5 నిమిషాలు అక్కడ కూర్చుని నిలబడితే దేవుడే ఏదో ఒకటి నడిపించేస్తాడని చెప్పేస్తున్నారు. అంటే ఏదో భోజనం పెట్టేస్తున్నారు. అరగకపోని మనకు అనవసరం. దాంట్లో విటమిన్లు ఉన్నాయో ప్రోటీన్లు ఉన్నాయో ఏమీ సంబంధం లేదు, ఏదో ఒకటి చెప్పేస్తే సరిపోతుంది. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే తగిన కాలమందు తగిన లేఖన భోజనాన్ని పెట్టాలి. ఏదో ప్రసంగం చెప్పేసామంటే కుదరదు. పెళ్లికి పిలిచి గింజి మెతుకులు పెట్టినట్లుగా ఉంటుంది. అప్పుడు పెళ్లికి పిలిచి ఉల్లిపాయ గింజి మెతుకులు పెట్టినట్లుగా ఉంటుంది. మనం ఏ ఆహారం పెట్టాలంటే గుర్తుంచుకోండి, పరలోకానికి చేర్చే ఆహారం మాత్రమే పెట్టాలండి. పరలోకానికి చేర్చే ఆహారం, పరలోకానికి సిద్ధపడే ఆహారాన్ని మాత్రమే సంఘానికి మనం అందించాలి. మంచి ఆహారం అంటే ఏంటండి? పరలోకానికి చేర్చే ఆహారమే మంచి ఆహారం. నేను ఎప్పుడు కూడా ఇక్కడ మీకు సంఘాన్ని స్థాపించిన దగ్గర నుంచి కూడా, ప్రారంభించిన దగ్గర నుంచి కూడా మతానికి సంబంధించి ఏం చెప్పలేదు ఇప్పటి వరకు. మన వాళ్ళు ఎవ్వరు కూడా మతానికి సంబంధించి ఏం చెప్పరు. ఏం చెప్తారంటే సమాజ హితమే చెప్తాను తప్పితే మతాన్ని ఎప్పుడు కూడా మేము బోధించము. మతం గురించి బైబిల్ ఎప్పుడు కూడా చెప్పదు. మన జీవన విధానాన్ని మార్చుకోమని మాత్రమే చెప్పింది. జీవన విధానాన్ని ఎందుకు మార్చుకోవాలి అంటే మనం పరలోకానికి చేరాలి కాబట్టి. చేరాలి అంటే మతం మనల్ని పరలోకానికి చేర్చదు, మన జీవన విధానమే మనల్ని పరలోకానికి చేరుస్తుంది. భూమి మీద ఎలా బ్రతకాలో, ఎలా బ్రతికితే పరలోకం చేరతామో మాత్రమే మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇది మతం కాదు, మార్గం అని చెప్పడానికి ప్రధాన కారణం అదే. మనిషిలా బ్రతికితే చాలని అంబేద్కర్ గారు ఒక పుస్తకం రాశారు. మనిషిలాగా బ్రతికితే పరలోకానికి చేరడం. మనిషి దేవుడిలాగా బ్రతికితేనే పరలోకానికి చెప్తాం. మనిషి దేవుడిలా ఎలా బ్రతకాలో మనం నేర్పిస్తున్నాము. అలా బ్రతికి చూపించిన వ్యక్తే యేసుక్రీస్తు ప్రభుల వారు. ఈరోజు 10 నుంచి 15 సంవత్సరాల వరకు చర్చికి వెళ్ళి విశ్వాసుల దగ్గరికి వెళ్ళి, అమ్మా రక్షణ గురించి 4 మొక్కలు చెప్పండి అని అడగండి. రక్షణ అంటే ఏంటి? పోనీ బైబిల్ గురించి 4 మొక్కలు చెప్పమని అడగండి, చెప్పడు. తండ్రి ఎవరో, కుమారుడు ఎవరో, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు ఒకటేనా, ముగ్గురు వేరువేరేనా అని అడగండి. అంటే సరైన వాక్య భోజనం వాళ్ళకి యజమానులైన వాళ్ళు పెట్టడం లేదు. వీళ్ళు మాకు పెట్టే ఆహారం సరిగా లేదని అడగడం కూడా లేదు. ఒకవేళ ఎవరన్నా అడుగుదామని వెళ్ళారనుకో, చిచ్చి అసలు ప్రశ్న అడగకూడదు, మీరు అక్కడే కూర్చొని ఏది చెప్తే అదే వినాలి అని ఈ సంఘ పెద్దలు ఆపేస్తారనమాట. తగిన కాలం ముందు తగిన ఆహారాన్ని సంఘానికి అందించాలి. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తారని అడగండి, చెప్పలేరు. దేవుని గురించి చెప్పమని చెప్పలేరు, బైబిల్ గురించి చెప్పమని చెప్పలేరు, ఏమీ చెప్పలేరు. ఎందుకని అంటారు? వాళ్ళు తగిన కాలం ముందు సరైన ఆహారాన్ని తీసుకెళ్ళారు. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలిచాడు, జగన్ గారు ఎందుకు ఓడిపోయారని అడగండి. పోనీ
అవన్నీ మాకెందుకు అంటారండి? అవునా? తల్లి గర్భంలో బిడ్డ ఎదగడానికి 9 నెలలు అవసరం. సంఘంలోనికి వచ్చిన నువ్వు పరలోకానికి చేరడానికి నీ మరణ దినం వరకు కూడా టైం అనేది అవసరం. యేసుక్రీస్తు వారు మంచి వాక్య భోజనాన్ని ఎవరు పెట్టాడు? శిష్యులకు పెట్టడం అనేది జరిగింది. ఆయన పెట్టిన వాక్య భోజనం లేఖన భోజనం, వాక్య భోజనం లేఖన భోజనం అనగానే ప్రసంగం అని గుర్తుంచుకోండి మీరు. లేఖన భోజనం అన్నా వాక్య భోజనం అన్నా ప్రసంగం. యేసుక్రీస్తు ఏ ప్రసంగం చేసినా ఏమి లేకుండా చేయలేదు. కాబట్టి మనం కూడా వాక్యాన్ని చెప్పేటప్పుడు ఖచ్చితంగా ఏముండాలి? ఉపమానం అనేది ఉండాలి. ఎవరో ఏదో నాకు బాగా కష్టం వచ్చిందని చాలా బాధపడిపోతున్నారు. వాళ్ళకి మనం చిన్న ఉపమానం చెప్పి దాన్ని తీసేయగలగాలి. ఉపమానం 100 పాఠాలతో సమానం అంటండి. ఉపమానం ఎక్కువ కాలం గుర్తుంటుందండి మనుషులకి. ఒక గురువు గారి దగ్గరికి శిష్యుడు వచ్చాడు. గురువుగారు నాకు వచ్చిన కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి రావు, నేను ఈ కష్టాలని భరించలేకపోతున్నానని వచ్చి కూర్చుని గురువుగారు కాళ్ళమే పడిపోయాడు. గురువుగారు వీడికి అలాగైనా ఈ రోజుతో ఈ సమస్య తేల్చేయాలని ఒక గ్లాసు నిండా మంచి నీళ్ళు తీసుకురా, ఒక గుప్పుడు సాల్ట్ తీసుకురా అన్నాడు. గ్లాసు నీళ్లు తీసుకొచ్చాడు, గుప్పుడు సాల్ట్ తీసుకొచ్చాడు. గుప్పుడు సాల్ట్ గ్లాసు నీళ్ళలో శుభ్రంగా కలిపేయమన్నాడు. కలిపేశాడు. గ్లాసు నీళ్ళు తాగమన్నాడు. ఒక గుటకేయంగానే వెనక్కి వస్తాను. గురువుగారు చాలా దారుణంగా చాలా ఉప్పుగా ఉన్నాయి, అసలు కొంచెం కూడా తాగలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉందన్నాడు. తాగేసే ఎంత బతిలంటే తాగట్లా, నా వల్ల కాదంటున్నాడు. సరే ఇంకో గుప్పుడు సాల్ట్ తీసుకో, పద మనం ఉంగూరులో ఉన్న ట్యాంక్ దగ్గరికి వెళ్దాం. వాటర్ ట్యాంక్ ఉండేది కదా మనం ఇప్పుడంటే పడేస్తారు. వాటర్ ట్యాంక్ పైన కప్పు తీసేసి గుప్పుడు సాల్ట్ దాంట్లో కలిపేమన్నాడు. జల్లేశాడు. కిందకు వచ్చి ట్యాప్ వదిలి వాటర్ తాగమన్నాడు. చక్కగా తాగేశాడు. గురువుగారు భలే ఉన్నాయండి నీళ్ళు, చాలా చల్లగా ఉన్నాయి, తీగా ఉన్నాయని గ్లాసులు కాదు 2 గ్లాసులు నీళ్ళు తాగాడు. మరి సమస్య ఎక్కడ ఉంది ఇప్పుడు? ఆ సాల్ట్ అనేది సమస్య, గ్లాస్ అనేది మనం. గ్లాసా వాటర్ ట్యాంక్? మనం వాటర్ ట్యాంక్ లాగా ఆలోచించామనుకోండి, అసలు సమస్య అసలు లెక్కలోదే కాదు. నేను గ్లాసు లాగానే ఆలోచించామనుకోండి, సమస్య మనకి చాలా పెద్దగా ఉంటుంది. ఇలా ఉపమానాలతో దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం బోధిస్తామో అవతల వాళ్ళకి ఈజీగా పాఠాలు అనేవి, దేవుని మాటలు అనేవి అర్థమవుతాయి. పిల్లల పాఠాలకు సంబంధించి మనం మీకు ఒక ఉపమానం చెప్పి, ఏంటది? మొదటి కథ చెప్పి మొదటి ఉపమానం చెప్పి ధనాపేక్ష అని. గుర్తుందా? మర్చిపోయారా? చిన్నపిల్లల పాఠాల్లో చిల్డ్రన్ స్టోరీస్ అని చెప్పి ధనాపేక్షకు సంబంధించి ఒక స్టోరీ చెప్పా. ఏం చెప్పాను దాని కదా నేను? చిన్న ఉపమానం అనేది చెప్పా. గుర్తుందండి ఉపమానం? చెప్పు. ఉపమానము లేకుండా, వెరీ గుడ్, తూగుతుంటే 2 బిందులు దొరికినాయి. కథ వినంగానే మనకి ఏం గుర్తుకొచ్చేస్తుంది అంటే ఆ రిఫరెన్స్ అనేది. ఉపమానము లేకుండా వాక్య భోజనాన్ని ఎప్పుడూ కూడా పెట్టకూడదు. యేసుక్రీస్తే అలా పెట్టమని చెప్పాడు. ఉపమానం లేకుండా లేఖన భోజనం పెడితే ఏమైందంటే అరిగించుకోవడం కష్టంగా ఉంటుంది. పిల్లలకి అరిగించుకోవడం కష్టంగా ఉంటుంది, ప్లస్ గుర్తుంచుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. సరే, ఈరోజు మన పాఠం ఏంటంటే, ఒక మనిషికి మారు మనసు వచ్చింది అని తెలియడానికి గుర్తులేమిటి? పావుగంటలు అయిపోద్దండి పాఠం, శ్రద్ధగా వినండి కొంచెం. మళ్ళీ వారం దాకా మన క్లాసు లేదు, సాయంకాలం క్లాస్ కూడా లేదు. ఒక మనిషికి మారు మనసు వచ్చింది, లేకపోతే నాకు మారు మనసు వచ్చింది, లేకపోతే మీకు మారు మనసు వచ్చిందని గుర్తేంటి? అది ఈరోజు మన పాఠం. ఈరోజు మీకు సిద్ధం చేసిన లేఖన భోజనం, ప్రసాద భోజనం పెట్టాడు, హరిబాబు భోజనం పెట్టాడు, నేను చిన్న భోజనం పెట్టి మిమ్మల్ని పంపించేస్తాను. మనకు మారు మనసు వచ్చింది అనడానికి గుర్తులేంటి? అసలు మారు మనసు అంటే ఏంటి? నేను ఈరోజు చర్చికి రావాలనుకున్నాను, ఈ లోపల ఫ్రెండ్ ఎవరో వచ్చి పలానా చోట భోజనాలు, మనం బాగా బెస్ట్ ఫ్రెండ్ రావాల్సిందే అన్నాడు. వెళ్ళే ముందు వరకు కూడా కోటేశ్వరితో పరదాలు వేసి వచ్చేసాను, వెళ్ళిపోదాం అని చెప్పాను. వాళ్ళని కూడా రెడీ చేసి ఆడు భోజనానికి రమ్మన్నాడు అని అటు బండి వేసుకుని భోజనానికి వెళ్ళిపోయాను. నా మనసుని ఏం చేసుకున్నాను? నేను మార్చేసుకున్నాను. మనసుని ఏం చేసుకున్నానంటే మార్చుకున్నా. రేపు నా స్కూల్ ఉంది, ఏమైనా సరే చర్చికి రాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పి చివరిలో స్కూల్ లేదని స్కూల్కి వెళ్ళిపోతాను, చర్చికి వస్తాను. నేను స్కూల్కి వెళ్ళిపోతాను మైండ్లో ఫిక్స్ అయ్యాను కదా,
స్కూల్ లేకపోయినా ఎక్కడికి వెళ్ళిపోవాలి? స్కూల్కి వెళ్ళిపోవాలా? అంటే మనసుకు ఏముందంటే మార్చుకునే గుణం ఉంది, మారే గుణం ఉంది. మనం ఎలా చెప్తే మన మనసు అలా ఉంటుందండి. ఈరోజు చర్చికి వెళ్దాము అని మన మనసుకు చెప్తే ఖచ్చితంగా చర్చికే తీసుకొస్తుంది శరీరం. అని అంటారు కాదంటారు. మనసు మారడం అంటే చిన్న మాట చెప్పండి మళ్ళీ. మనసు మారడం అంటే మారు మనసు అంటే ఏంటి కొంచెం చెప్పండి, చిన్న మొక్కలో చెప్పండి. మారు మనసు అంటే ఏంటో. మనసు మార్చుకోవటం అండి. సింపుల్ అండి, చిన్న మాట అదేలే. మారు మనసు అంటే అది ఏదో కాదు, మన మనసు మార్చుకోవడం అంతే. ఇప్పటి వరకు ఏదే దేవుళ్ళ మీద మన మనసు ఉంది, మన నిజమైన దేవుడి వైపు మన మనసుకు మార్చుకున్నాం, అదే మారు మనసు. మరి మన మారు మనసు వచ్చిందని తెలియడానికి 10 లక్షణాలు ఈరోజు మీకు చెప్తాను. అసలు మారు మనసు అనే పదాన్ని మొట్టమొదటి కొత్త నిబంధనలు ఎవరు వాడారు? మారు మనసు అనే పదాన్ని మొట్టమొదట కొత్త నిబంధనలో ఎవరు వాడారు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు వాడారు. అంటే మనసుకు మారే గుణం ఉంది కాబట్టి. మత్తయి సువార్త చూడండి, 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని. ఏం పొందమంటున్నాడండి? మనసుని మార్చుకోండి, మారు మనసు పొందండి. పొందుదామని అందరూ వచ్చారు, నీళ్ళలో బాప్తిసం తీసుకుంటున్నారు. నది ఒడ్డున ఉన్న వాళ్ళని చూసి ఏమన్న మాట ఏంటంటే 3:7 మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చివరి మాట. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చివరి మాట. మారు మనసుకు తగిన ఫలాలను ఫలించుడి. ఏం చెప్పాడండి? మారు మనసుకు తగిన ఫలాలను ఫలించండి. మరి మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? అక్కడ ఏమి రాయించలా. ఈరోజు మన పాఠం మారు మనసుకు తగిన ఫలాలు ఏవి. స్పెషల్ భోజనాలు పెట్టాలండి. ఎప్పుడు కూడా ప్రతి ఆదివారం మీకు వాక్యంతో స్పెషల్ మీల్స్ పెట్టాలి. తెలిసిన భోజనాన్ని పెట్టామనుకోండి పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుంది జనాలకి. అవునంటారు కాదంటారా? స్పెషల్ ఉంటేనే అది ఏమైందంటే స్పెషల్ భోజనం ఇది. అలాగే ఈరోజు హరిబాబు స్పెషల్ చెప్పాడు, ప్రసాద్ స్పెషల్ చెప్పాడు. నేను స్పెషల్ ఏంటంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు మారు మనసుకు తగిన ఫలాలను ఫలించమన్నాడు. మరి మారు మనసుకు తగిన ఫలాలు ఏంటి? ఆత్మ ఫలాలు తెలుసా మీకు? తెలుసు. పుల్లటి ఫలాలు తెలుసా? తెలుసు. ఎర్రటి ఫలాలు తెలుసా? తెలుసు. మరి మారు మనసుకు తగిన ఫలాలు రాసుకోగలిగిన వాళ్ళు రిఫరెన్స్లు రాసుకోండి. మారు మనసుకు తగిన ఫలాలు మొత్తం 10 ఉన్నాయండి. ఈ 10 ఫలాలు మనలో ఉంటేనే మనకు మారు మనసు వచ్చినట్లు, లేకపోతే మనకు మారు మనసు రానట్టు. మనసు మారనప్పుడు మనం ఎంత చేసినా వేస్ట్ అనండి. నేటి క్రైస్తవ్యంలో మారు మనసు అంటే ఏంటో తెలియదు, మారు మనసుకు సంబంధించిన ఫలాలు అంటే ఏంటో కూడా తెలియదు. చర్చిలు ఎలా ఉండాలి అంటే ఆత్మకు చికిత్స చేసే వైద్యశాలలుగా ఉండాలి. ఆత్మకు వైద్యం చేసే వైద్యశాలలుగా చర్చిలు మారాలి. హృదయాన్ని మార్చగలిగే వైద్యశాలలుగా చర్చిలు మారాలి. కానీ చర్చిలు ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయండి? ఎంటర్టైన్మెంట్ చేసే క్లబ్బుల్లాగా మారిపోయినాయి. పబ్లిక్ మీటింగ్లో చూడండి, మన ఊళ్ళో కానీ ఎక్కడ మీటింగ్ జరిగితే ఒక క్లబ్బా చర్చ్ అనేది అర్థం కాదు. ఎగురుతారు, గెంతుతారు, అరుస్తారు. దాన్ని ఏమంటారు వాళ్ళు? ఆరాధన అంటారు. దీన్ని ఎక్కడ కనపడుతుంది మనకు? ఎక్కువగా క్లబ్బుల్లో కనపడుతుందండి. ఎగరటము, గెంతటము, రకరకాల మ్యూజిక్లు ఇవన్నీ ఎక్కడ కనపడతాయి అంటే క్లబ్బుల్లో కనపడుతుంది. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం బాగా ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని నేను ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ చేయను. ఎందుకని? అప్పుడు సంఘం హాస్పిటల్కి వెళ్తే ఎంటర్టైన్మెంట్ చేస్తారా, వైద్యం చేస్తారా? వైద్యం చేస్తారు. రామ్మ ఫస్ట్ ఇంజక్షన్ ఒకటి పొడుస్తారు, అవసరమైతే కట్ చేస్తారు, కుట్లు వేస్తారు, మందు బిళ్ళలు ఇస్తారు. వెళ్తూ జాగ్రత్తలు కూడా చెప్తారు. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉండదు? హాస్పిటల్లో, వైద్యశాలలో ఉండదు. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే క్లబ్బుల్లోనే ఉంటుంది. లోకసువార్త 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. చాలా మంది భక్తుల గురించి ప్రకటిస్తారు, కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి గురించి ఎవ్వరు ప్రకటించరండి పెద్దగా.
బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి పాఠాలు కూడా ఉండవు. పౌలు గారి గురించి ఉంటాయి పాఠాలు, యేసుక్రీస్తు గురించి ఉంటాయి పాఠాలు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి గురించి పాఠాలు అసలు మనకి కనపడవు. ఈరోజు మనం నేర్చుకుందాం. లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. లోకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకరియా తండ్రి అనమాట, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి తండ్రి, భయపడకుము, నీ ప్రార్థన వినపడినది. ఏ వయసులో పుట్టాడండి ఆయన? అంటే అప్పటి వరకు కూడా దేవుడికి ప్రార్థన చేస్తానే ఉన్నాడు. నాకు మా బిడ్డ కావాలి, నాకు బిడ్డ కావాలని చేస్తానే ఉన్నాడండి. చేస్తానే ఉన్నాడు పాపం. నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనును, పేరు పెట్టుదువు, గొప్పవాడే, పుట్టక ముందే పుట్టబోయే బిడ్డ తినే ఆహారం చెప్తున్నాడు చూడండి. పుట్టబోయే బిడ్డ పుట్టక ముందే, పుట్టిన తర్వాత తినే ఆహారం ఏం తింటాడో చెప్తున్నాడు. ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొని వాడే ఇశ్రాయేలీయుల్లో అనేకులను ప్రభువైన దేవుని వైపుకు తిప్పును. యోహాను గారు ఈరోజు బోధకులు ఎవరి వైపుకి తిప్పుకుంటున్నారు? వాళ్ళ వైపుకి తిప్పుకుంటున్నారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి జీవితం ఒక 3-4 అధ్యాయాలు ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా బాగుంటుంది. ఆయన వస్త్రాలు, ఆహారం సెపరేట్, పిచ్చి పిచ్చిగా రకరకాలు కాకుండా ఒకటే 6 చూడండి. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 6వ వచనం అయిపోద్ది. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 6వ వచనం. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 6వ వచనం. యోహాను, బాప్తిస్మ ఇచ్చి యోహాను ఒంటె రోమముల వస్త్రములను, అంటే ఒంటి మీద ఒకటి, దండి మీద ఒకటి. నెక్స్ట్ మొల చుట్టూ దట్టియు ధరించుకుని వాడు అడవి తేనెను మిడతలను తినువాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి గురించి దేవుడు రాయించాడంటే మనకు అవసరమనే రాయించాడు. ఖచ్చితంగా ఆయన గురించి మనం తెలుసుకుని, ఆయన వస్త్రధారణ, ఆయన తిండి, ఇంకేమన్నా అంటారు? ఏ మాటలు చెప్తే జనాలు, ఫస్ట్ ఆయనే కదా యేసుక్రీస్తు కన్నా ముందు దేవుని వైపు తిప్పిందా? ఏ మాటలు చెప్తే జనాలు నా దగ్గరికి వస్తారో, జనాలను ఆకర్షించుకోవాలని ఏమి లేదు. నువ్వు వస్తావా రావా అనవసరం. దేవుడు ఏం చెప్పమన్నాడో అదే చెప్పాడు. హేరోదే దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాడు? నువ్వు చేసే తప్పని రాజు దగ్గరికి వెళ్ళి చెప్పాడు. అలా తల తీసేసినా పర్వాలేదు. ఈ మాట చెప్తే వచ్చే వారం నుంచి వీళ్ళు చర్చికి వస్తారో రారు. పాపం చేయని వాళ్ళే ప్రార్థనకు రమ్మని ఒక వారం చెప్పాను నేను. వచ్చే వారం నుంచి వస్తారో రారో అనుకున్నాను అనుకోండి, ఆ మాట చెప్పగలుగుతానా నేను? చెప్పలేను. తల్లిదండ్రులను చూడలేని వాళ్ళు చర్చికి రావడం కూడా అనవసరం అన్నా. మరి వచ్చే వారం నుంచి చూడగలిగితే రండి, లేకపోతే ఆగిపోండి. ఆగిపోయి ముందు ఆ పని చూసి తర్వాత చర్చికి రండి. ఇదే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు చేసింది. చూడండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించు. ఒకటి, ఆయన వస్త్రధారణ వేరు, ఆహారం కూడా మంచి ఆహారం తీసుకున్నాడు. అంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నాడు. ఏ మాట చెప్తే నా దగ్గరికి వస్తారో రారో అని భయం లేకుండా వాళ్ళతో ధైర్యంగా ఏమన్నాడు? వచ్చిన బాప్తిస్మ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. అంటే ధైర్యంగానే ఉన్నాడా లేడా? ధైర్యంగానే ఉన్నాడు. హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు చేసేది తప్పన్నాడు. వెంబడించే వారిని ఇప్పుడు కూడా తన వైపుకి తిప్పుకోవాలి. ఎవరి వైపుకి తిప్పాడని రాయబడింది? నా దేవుని వైపుకి తిప్పడం అనేది జరిగింది. కాబట్టి బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదవండి. నేను పాఠంలోకి వెళ్ళిపోతున్నాను. తర్వాత ఏం జరిగిందంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు చెప్పిన మాట, మారు మనసుకు తగిన ఫలములను ఫలించండి, మారు మనసుకు తగిన ఫలాలని ఫలించండి అన్నాడు. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం చూస్తే, మీరు పేతురు గారు ప్రసంగం చేసేటప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని, అంటే పేతురు గారు చెప్పిన ప్రసంగాన్ని విని హృదయములో నొచ్చుకొని మేమేమి చేద్దాం భయపడ్డారు. భయపడి ఏం చేయాలని మొదట ఏం చేశారంటే, హృదయంలో పేతురు గారి ప్రసంగానికి, పేతురు గారి లేఖన భోజనానికి నొచ్చుకున్నారు, భయపడ్డారు. భయపడి ఏం చేయాలని అడిగారు. చివరిలో ఉంటుంది చూడండి ఒక మాట, 37-38 చివరిలో, వారికి ఆజ్ఞాపించనని ఉంటుంది చూడండి.
సరే, నేను తర్వాత చెప్తాను వినండి. అపోస్తలుల కార్యాలు 2:37 పేతురు గారి ప్రసంగానికి వారు వాక్యాన్ని విని హృదయంలో నొచ్చుకొని, అంటే పేతురు గారి యొక్క ప్రసంగం వినే వాళ్ళకి ఎలా ఉందంటే, హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుంది, అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది, ఇంటికి వచ్చేసాను అన్నాడు. అంటే అడిగి వైద్యం ఏం జరగల. చర్చికి వచ్చే ప్రతి ఆదివారం చర్చి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మొదట ఏం జరగాలంటే నొచ్చుకోవాలి. చెప్పబడే మాట మనకేమవ్వాలి, గుచ్చుకోవాలి. ఆ మాటకు భయపడాలి. ఇంజక్షన్ చేస్తే నొప్పి వస్తుంది, కుట్లేసిన నొప్పి వస్తుంది. వెళ్తూ ఏం చెప్తారు, కొన్ని జాగ్రత్తలు కూడా చెప్తారు. అలాగే 37, 38, 39 చివరి వచనాల్లోకి వస్తే మీరు ఇలా ఉండాలని ఖండితముగా ఆయన ఆజ్ఞాపించనని రాయబడింది. చూసుకుంటే మీరు హృదయానికి ఏం జరగాలి, చికిత్స అనేది జరగాలి. చికిత్స జరగలేదనుకోండి ఉపయోగం ఏమి ఉండదు. కుష్టు రోగిని ఎలా పరీక్షిస్తారో మీకు తెలుసు. చిన్న ముళ్ళు ఒకటి తీసుకుని, లేదా సూది ఒకటి తీసుకుని, పిన్నిస్ ఒకటి తీసుకుని గుచ్చుతుంటారు మచ్చలు వచ్చిన దగ్గర. నొప్పి వస్తుందా అంటారు. నొప్పి వస్తుంది అంటే సెల్స్ బాగానే ఉన్నాయి, నొప్పి రావట్లేదు అంటే అక్కడ కుష్టు ఉందని అర్థం. మనం ఎంత వాక్యం చెప్పినా మీకు గుచ్చుకోవట్లేదు అనుకోండి, మీరు చచ్చిపోయారని అర్థం, మీరు చనిపోయారని అర్థం. చనిపోయిన వాడిని వాక్యంతో ఎంత పొడిచినా ఇక్కడ కదలడం, మెదలడం, ఏం స్పందించడం. చాలామంది చర్చిలో నిద్రపోతుంటారు, చాలా బాధేస్తున్నారు. అసలు ఎంత దరిద్రమండి చర్చికి వచ్చి నిద్రపోవటం. అసలు ఏమన్నా బాగుంటుందండి అసలు. అంటే బ్రతుకున్నారనా చనిపోయారనా? అంటే వాక్యంతో ఎంత పొడిసినా కదలట్లేదు, మెదట్లేదు, నిద్రపోతున్నారని అస్సలు పని చేయట్లేదు వాక్యం. కుష్ఠరోగంతో సమానం అయిపోయింది పరిస్థితి. మన దగ్గరే పరిస్థితి ఎలా ఉందంటే ఇంకెలా ఉంటుంది మిగిలిన చోట్ల ఆలోచించండి. నేను చెప్పే పాఠం ఏంటి ఈరోజు మీకు, మారు మనసుకు తగిన ఫలాలు. మారు మనసుకు తగిన చనిపోయిన వాడిని వాక్యంతో ఎంత పొడిచినా లేవడు. సంఘాలు ఇవాళ ఎలా ఉన్నాయంటే భయానక పరిస్థితుల్లో ఉన్నాయి. సంఘాన్ని దేవుని వైపుకు, దేవుని రాజ్యంగా కట్టవలసిన వాళ్ళు సంఘాన్ని వారు చెప్పే విధంగా మారేటట్టు వారికి సంబంధించిన రాజ్యంగా కట్టుకుంటున్నారు. దేవుని రాజ్యాన్ని కట్టమంటే వీళ్ళ సొంత రాజ్యాన్ని కట్టుకుంటున్నారు. దేవుడు చెప్పినట్లు దేవుని రాజ్యంలో వినాలి, వీళ్ళ రాజ్యంలో వీళ్ళు చెప్పినట్లే వినాలి, వీళ్ళు చెప్పిన ప్రసంగాలే చెప్పాలి, వీళ్ళు ఇచ్చిన మెటీరియలే చదవాలి. సంఘాన్ని దేవునికి ఒక రాజ్యంగా కట్టాలి. యేసుక్రీస్తు కూడా ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి దేవుడికి అప్పగిస్తాను అన్నాడు. కాబట్టి మనం సొంత రాజ్యాల్ని కట్టుకోకూడదు. ఏ రాజ్యాన్ని కట్టాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. విశ్వాసులకి భయం కలిగే మాటలే చెప్పాలి, కానీ నొప్పి కలిగించే మాటలే చెప్పాలని, హెచ్చరిక మాటలే చెప్పాలి. అపోస్తలుల కార్యాలు 2:40 ఉంది. వారిని హెచ్చరించను అని రాయబడింది. ఈ మాటలు చెప్పి వారిని హెచ్చరించను. కాబట్టి చర్చికి వచ్చి వెళ్తున్న మనకి ఏం కావాలంటే ఫస్ట్ నొప్పి కలగాలి, హెచ్చరిక కలగాలి, దేవుని మాటకి భయం కలగాలి. అప్పుడు మీరు తిన్న ఆహారం సరైన లేఖన భోజనం. అలా లేకుండా ఎంటర్టైన్మెంట్ కింద ఉందనుకోండి, అది సరైన భోజనం కాదు, గంజి భోజనం అయితే అనమాట. అది ఇక్కడ ప్రతి ఆదివారం దెబ్బలు తిని, నొచ్చుకొని, పొడవబడి, హెచ్చరికలు తీసుకుని వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇంజక్షన్ చేసి, కోసి, కుట్లేసి, టాబ్లెట్లు ఇచ్చి చివరిలో కొన్ని హెచ్చరికలు చెప్తారు. ఫలానా తిను, ఫలానా తినొద్దు. అదే పేతురు గారి ప్రసంగంలో చివరిలో హెచ్చరించి వాళ్ళని పంపించాడు. కాబట్టి సంఘానికి అలా ఉండాలి. కానీ ఈరోజు అంతా ఎంటర్టైన్మెంట్ క్లబ్లాగా అయిపోయినాయి అనుకోండి సంఘాలు. పరిస్థితి ఏంటి చెప్పండి, నొప్పి కలిగించే మాటలే ఉండమనుకోండి. అమ్మో ఏమన్నంటే వచ్చే వారం చర్చికి వస్తారు, రారు. ఏం చేద్దాం చెప్పండి, నొప్పి కలిగించే మాటలు చెప్పలేదనుకోండి, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, పరలోకానికి వెళ్ళరు. ప్రతి ఆదివారం దెబ్బలు తిని, పొడవుబడి, నొచ్చుకొని వెళ్ళిపోతే నువ్వు ఖచ్చితంగా మారతావు. ఈ వారం రోజుల్లో నీలో మార్పు అనేది వస్తుంది. విశ్వాసికి ఆస్తి, ఆరోగ్యం, పేరు, ఈ మూడే కావాలంటండి. ఈరోజు సంఘాలకు వెళ్ళే విశ్వాసులకి ఒకటి అబ్రహాంలాగా ధనవంతుడు అవ్వాలని, మంచి ఆరోగ్యం కావాలని, మంచి పేరు కావాలని తప్పితే పరలోకం వెళ్ళాలనే ఆశ మాత్రం ఎవరికి కూడా లేదు. కాబట్టి విశ్వాస అయ్యగారులు కూడా ఏం చేస్తున్నారంటే దానికి సంబంధించిన ప్రసంగాలే చెప్తున్నారు, పరలోకానికి చేరే ప్రసంగాలు చెప్పలేదు. మారు మనసుకు తగిన ఫలాలు ఏవి? మొదటిదంటే పొట్టి జక్కయ్య గారి సందర్భం చూస్తే మనకు అర్థమైంది. చూడండి, పొట్టి జక్కయ్య ఎక్కడ ఉన్నాడు? లోకాసువార్త 19:1.
లోకాసు వార్త 19:1. అందరు తీయండి ఒకసారి. లోకాసు వార్త 19:1 చూడండి. దేవుని మాట నీ మనసులో పడగానే గుచ్చపడాలి, నొచ్చబడాలి, హెచ్చరింపబడాలి, భయపడాలి, దేవుని వైపు తిరగాలి, పాత రోత జీవితాన్ని వదిలి దేవుని వైపు తిరగడమే మారు మనసు పొందడం అని చెప్పమంటారా? దేవుని మాట నీ మనసును పడగానే గుచ్చబడి, నొచ్చబడి, హెచ్చరింపబడి, దేవుడికి భయపడి దేవుని వైపు తిరగడమే, దేవుని వైపు తిరిగి పాత రోత జీవితాన్ని వదిలి దేవుని వైపు తిరగడమే మనకు మారు మనసు అనేది రావడం. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు అనడానికి గుర్తుగా మీకు ఒక మనిషి యొక్క జీవితాన్ని చూపిస్తాను. పొట్టి జక్కయ్య మారు మనసు పొందిన వ్యక్తి అతను. లోకాసు వార్త 19:1. ఆయన సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైనా జక్కయ్య అని పేరు గల ఒకడు. అప్పటి వరకు అతనికి మారు మనసు లేదు. అప్పుడే మారు మనసు వచ్చింది. దేవుని వైపు తిరిగాడు. తిరిగి ఆయన చూడాలనుకున్నాడు. యేసు ఎవరో అని చూడగోరని, కానీ ఆయన పొట్టివాడు అయి ఉన్నందున గూడుంటం వల్ల చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను కనుక ముందుగా పరిగెత్తి ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కుంది. తర్వాత వచ్చిన చూడండి. జక్కయ్య నిలవబడి, ఇంక చూడండి, మారు మనసు వచ్చింది అతనికి. ఎవరికి? జక్కయ్యకి మారు మనసు వచ్చింది. మారు మనసు వచ్చి ఏం చెప్తున్నాడు చూడండి. ఒక మనిషికి మారు మనసు వచ్చిందని ఎలా చెప్పగలం? మారు మనసుకు తగిన ఫలాలు ఫస్ట్ చూడండి. నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చుచున్నాను. ఇది మారు మనసు. పేదలకంటే మారు మనసు వచ్చిన పొట్టి జక్కయ్య పేదల విషయంలో తన యొక్క కనికరాన్ని ఇప్పుడు ఇచ్చే స్థితిలో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఇచ్చే స్థితిలో ఉంచాడని మనం లేని వాళ్ళకి ఇవ్వవలసిన వారమై ఉన్నాం. అందుకే దేవుడు మనకి ఇవ్వడం అనేది జరిగింది. అతనికి వచ్చింది మార్పు ఏంటంటే, నాకున్న దాంట్లో సగాన్ని పేదలకు ఇచ్చింది. పేదలకు సహాయం చేసేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. వెంటనే బాగా మారాడు కదండి మనిషి. నెక్స్ట్ తర్వాత చదవండి. నేను ఎవని యొద్ద అయినను అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇది ఇతనికి వచ్చిన మారు మనసు. తనకున్న దాంట్లో పేదలకు ఇవ్వాలనుకున్నాడు. తను ఎవరి వద్దనైతే అన్యాయంగా తీసుకున్నాడో అవన్నీ కూడా 4 రెట్లుగా తిరిగి ఇచ్చేయాలని అనుకున్నాడు. ఇప్పుడు అయిపోయింది. తెల్లారి మళ్ళీ సొంకం వసూలు చేయడానికి బయలుదేరాడు. తెల్లారి సొంకం వసూలు చేయడానికి బయలుదేరాడు. 10 రూపాయలు పన్ను కట్టాలి. అందుకైతే 100 రూపాయలు తీసుకునేవాడు. పన్ను కట్టడానికి వెళ్ళినప్పుడు 100 రూపాయలు వేడి పట్టుకొచ్చారు. 10 రూపాయలే తీసుకుని 90 రూపాయలు చిల్లర వెనక్కి ఇచ్చేసాడు. అదేంటి అందుకైతే 100 తీసుకున్నావు అంటే, ఆ జక్కయ్య చచ్చిపోయాడు. మారు మనసు పొందిన జక్కయ్య నాకు ఎంత ఇవ్వాలో మీరు అంతే ఇవ్వండి అని అడిగాడు. ఇదేంటిది? మారు మనసు. మనసు అంటండి, మన మనసు చాలా దుర్మార్గమైందంట. ఎలాగంటే, ఒక వ్యక్తి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 2 కోట్ల విలువ చేసి సంచి దొరికిందంట. ఏమైనా సరే దీన్ని అవతల వ్యక్తికి ఇచ్చేయాలనుకుని సంకం తగిలించుకుని ప్రయాణం చేస్తుంటే ఎదురుగుండా ఒక బండి అబ్బాయి వచ్చి, బ్యాగ్ నాదే, నేను పోగొట్టుకున్నానంటే చక్కగా నవ్వుతూ ఇచ్చేసి ముందు కొనసాగుతూ ఎదరికెళ్ళిపోయాడంట. ఎదరికెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం పూటకోళ్ళ ఇంటి దగ్గర ఆగాడు. వాళ్ళు భోజనం పెడుతుంటే వెండి ప్లేట్లో పెట్టారు. ఏమైనా సరే ఈ ప్లేట్ దెబ్బేయాలనుకుని భోజనం చేసి కడిగేసి బ్యాగ్లో పెట్టేసుకుని బయలుదేరాడు. మనసు ఎటువంటిదో చెప్తున్నాం మీకు. అక్కడ 2 కోట్లు ఉన్నప్పుడు మనసు ఏం చెప్పింది? ఇచ్చే ఏం చెప్పింది. అక్కడ వెండి పళ్ళెం దగ్గరికి వచ్చేప్పటికి ఏం చెప్పింది మనసు? తీసేసుకో అంది. మనసుని ఏం చేసుకోవాలంటే మన స్వాధీనంలో పెట్టుకోవాలి.
ఇక్కడ అన్యాయంగా సిరిని సంపాదించాడు ఎవరు? జక్కయ్య. అన్యాయపు సిరి సంపాదించి మారు మనసు వచ్చిన తర్వాత ఏం చేశాడంటే మారు మనసుకు తగిన ఫలాలను ఫలించాడు. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలాలు మొత్తం 10 ఉన్నాయండి. 12:30 అయింది టైం. ముగించేసుకుని వచ్చే ఆదివారం చెప్పుకుందాం 10 ఫలాలు. చెప్పేమంటారా? పోనీ చెప్పేసామంటారా? 10 నిమిషాలు ఆలోచిస్తాను అయితే. 1, నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మారు మనసుకు రాసుకున్న వాళ్ళు రాసుకుని మారు మనసుకు తగిన ఫలాలంటే మొదటిది నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. మారు మనసుకు తగిన మొదటి ఫలం ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుందండి. నిర్జీవ క్రియలను విడిచిపెట్టి అంటే ఈ యొక్క జకరియా గారు అప్పటి వరకు చేసిన క్రియలన్నీ జీవక్రియలు, నిర్జీవ క్రియలే. పాపపు పనులన్నీ కూడా నిర్జీవ క్రియలు. వాటిలన్నింటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెడితే నీకు మారు మనసుకు తగిన ఫలం నువ్వు ఫలించినట్లు. రెండో ఫలం ఏంటంటే అదే మొదటి దాంట్లో ఉంటుందండి. కొలసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఉంటుంది. ఏంటంటే శరీర కార్యములు మొత్తం ఏంటంటే నిర్జీవ క్రియలు. శరీర కార్యాలు జరిగించే ప్రతిదీ కూడా నిర్జీవ క్రియలు. శరీర కార్యాలు జరిగించే ప్రతి వాడికి మారు మనసు రానట్టు. రెండో పాయింట్ ఏంటంటే మారు మనసుకు తగిన రెండో ఫలం ఏంటంటే నీతి క్రియలు జరిగించాలి. నీతి క్రియలు అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మ ఫలాలు ఫలించాలి. నిర్జీవ క్రియలు విడిచిపెట్టి జీవక్రియలు చేయాలి. శరీర కార్యాలు మానేసి ఆత్మ ఫలాలు ఫలించాలి. మంచితనము, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, కనికరం, విశ్వాసం, ఆశ, నిగ్రహం, సాత్వికం. ఇవి ఫలిస్తే మనకి ఏమన్నట్టు? ఆత్మ ఫలాలను మనం ఫలింపజేస్తాం. ఆత్మ ఫలాన్ని ఫలిస్తే మారు మనసుకు తగిన ఫలాన్ని మనం ఫలిస్తున్నట్లు. ఈ నీతి క్రియలే మనకి పరలోకంలో వస్త్రాలుగా ఇవ్వబడుతుందని కూడా మీకు చెప్పడం అనేది జరిగింది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో సిలువ వేయబడిన క్రీస్తు ఉన్నాడు కదా, శరీరాన్ని దాని ఇచ్చలతో సిలువ వేసి ఉన్నాము అని చెప్పాడు పౌలు గారు. మన యొక్క కోరికల్ని దేంతో సిలువేసేయాలి? శరీరానికి ఉన్న కోరికల్ని సిలువేసేసేయాలి. అంటే అట్లా ఏం చేయాలి? చంపేసేసేయాలి. అప్పుడు చంపితేనే మనం ముందుకు కొనసాగలుగుతాం. ఒకవేళ వాటిని చంపలేదనుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో చెప్పినట్టు మరలా క్రీస్తుని సిలువేస్తాం. క్రీస్తుని సిలువేస్తారా? మిమ్మల్ని మీరు సిలువేసుకుంటారు. మిమ్మల్ని మీరు సిలువేసుకుంటే విశ్వాస మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తున్నట్లు, సిలువేసుకోకపోతే క్రీస్తుని సిలువేస్తుంటే మీకు మారు మనసు అనేది రానట్టు. మూడోది మారు మనసుకు తగిన మూడవ ఫలం హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. హెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. కొదవ సొమ్ము తిరిగి ఇచ్చేయమన్నాడు. కొదవుగా పెట్టుకున్న దాన్ని తిరిగి ఇచ్చేయమన్నాడు. హెజ్కేలు గ్రంథం 33:15 అండి. కొదవ సొమ్ము మరలా అప్పగించు. మారు మనసుకు తగిన ఫలం జకర్యా ఫలించాడు. జక్కయ్య అన్యాయంగా ఎవరి దగ్గర తీసుకున్నాడంట, దాన్ని 4 అంతలేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసాడు. కొదవ సొమ్మును మరలా ఇచ్చేసాడు. అంటే నీది కాంది నువ్వు మారు మనసు పొందక ముందు సంపాదించింది మారు మనసు వచ్చిన తర్వాత తిరిగి ఏం చేయాలి? ఇచ్చేసేయాలి. ఇవ్వకపోతే మనకు మారు మనసు రానట్టే. తాకట్టు వ్యాపారం, వడ్డీ వ్యాపారం. ఇప్పుడు ఈ రోజుల్లో జరిగేది, ఆ రోజుల్లో జరిగేది కొదవ సొమ్ము అన్నారు. ఇప్పుడు వడ్డీ వ్యాపారం, తాకట్టు వ్యాపారం. ఇటువంటి వ్యాపారాలు చేసేవాళ్ళు దేవునికి చాలా అసహ్యులు అంటండి. అసలు ఆయన రాజ్యంలో వాళ్ళకి చోటే లేదంట. ఆయన రాజ్యంలో వాళ్ళకి చోటే లేదు. దీని గురించి మీకు చాలాసార్లు చెప్పుకోవడం అనేది కూడా జరిగింది. అటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు? ఎప్పుడైతే కొదవ సొమ్ము పెట్టుకునే వాళ్ళు, వడ్డీ వ్యాపారం, తాకట్టు వ్యాపారం చేసే వాళ్ళ జీవితాలు కాలక్రమంలో పతనం అయిపోతే నేను ఒంగూరులో చాలా మందిని చూశాను అటువంటి వాళ్ళని. ఇప్పుడు ప్రస్తుతానికి పొంగుతూ ఉండొచ్చు, కానీ భవిష్యత్తులో ఈ వ్యాపారాలు చేసేవాళ్ళు ఏమైపోతారంటే పతనం అయిపోతారు. ఇది దేవునికి అసహ్యమైన క్రియ. కాబట్టి జీవక్రియలు విడిచి నిర్జీవ క్రియలను విడిచి జీవక్రియలు చేయాలంటే ఈ వడ్డీ వ్యాపారం అనేది ఈరోజు క్రైస్తవుల్లో ఎక్కువగా జరుగుతుందంటండి. ఎందుకంటే భయం ఉండదంట. చర్చిలో ఉన్న 4గురికి వడ్డీ ఇచ్చామనుకోండి, ఎలాగో చర్చికి వస్తుంటారు, అడగాల్సిన పని లేదు, నెల వడ్డీ కూడా వస్తుంది. ఒకవేళ రాలేదనుకో, వచ్చిన వాళ్ళు అతను ఎక్కడ పోతారు? అన్నింటితో పోలిస్తుంటే క్రైస్తవులు చాలా బెటర్ కదా అని క్రైస్తవుల మధ్యన 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు వడ్డీ వ్యాపారాలు బాగా సాగుతున్నాయండి.
ఇంకాడికి మారు మనసు వచ్చిందా సచ్చిందా? అసలు క్రీస్తులోనే లేడు. మారు మనసుకు తగిన ఫలం. ఈ రోజు నుంచి నేను ఈ దేవునికి అసహ్యమైనవన్నీ మానేస్తున్నానని మారు మనసు వచ్చి మానేసేయాలి. మానలేదనుకోండి అనవసరంగా అప్పు చేస్తుంటారండి చాలామంది. నేను చిన్నప్పుడు ₹1,00,000 అప్పు తీర్చేసాను, ఇప్పుడు 5 లక్షలు తీసుకుని ఏదన్నా చేసి తీర్చేయగలను అనవసరంగా అప్పులు చేసేస్తున్నారు. ఎందుకంటే తీర్చేయగలను అనేది ధీమా అంటండి. ఇది కూడా మారు మనసుకు తగిన ఫలం కాదు. కాబట్టి నాలుగోదండి, నాలుగో మారు మనసుకు తగిన ఫలం అపోస్తలుల కార్యాలు 24:16 మన మనస్సాక్షిని మోసం చేయకుండా సాధకం అనేది చేసుకోమని పౌలు గారు రాయించాడు. అపోస్తలుల కార్యాలు 24:16 మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండానట్లు అభ్యాసము చేసుకొనుచున్నాడు. మన మనసు మన మీద దోషారోపణ చేస్తుంది అంటే మనకు మారు మనసు రానట్టు, చేయలేదు అంటే మనకు మారు మనసు వచ్చినట్లు. ఐదోదండి, ఇతరులను క్షమించడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం మీరు ఎగ్జామ్లో రాస్తారు, 4:32 ఉంటుంది. ఇది కూడా క్షమించడం అనేది మారు మనసుకు తగిన ఫలం. యేసుక్రీస్తు కూడా శత్రువుని ప్రేమించమన్నాడు. శిలువలో చెప్పిన మాట కూడా మొదటి మాట ఏంటంటే క్షమించమని చెప్పడం అనేది జరిగింది. మారు మనసుకు తగిన ఫలం అనేది క్షమాపణ. కాబట్టి క్షమించలేదు అంటే ఏం స్టార్ట్ అయ్యిద్ది? మనం ఎదుటి వ్యక్తిని క్షమించట్లేదంటే ఏం స్టార్ట్ అయ్యిద్ది అంటే పగ స్టార్ట్ అయ్యిద్ది. పగ తీర్చడం ఎవరి పని? అనవసరంగా దేవుని పనులు ఏలు పెట్టిన వాళ్ళం అవుతాం. మారు మనసుకు తగిన ఫలం. మారు మనసుకు తగిన మాకు అసలు ఖాళీ ఎంచరా, మీరు మమ్మల్ని ఖాళీ ఎంచరా అంటున్నాడు. ఎందుకు ఖాళీ? ఆగస్టు 15 ఎగ్జామ్ అండి. మీకు మే జూన్ నెల 5,000 రూపాయలు మొన్న మీకు ఎగ్జామ్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. జూలైలో ఇచ్చే 5,000, ఆగస్టులో ఇచ్చే 5,000, ఆగస్టు 15 జరిగిన ఎగ్జామ్ జరిగింది చూసారా, ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. 8వ ఫలం ఏంటండి? దేవుణ్ణి ప్రేమించాలి హృదయం. 9వ ఫలం అపోస్తలుల కార్యాలు 1:8 చూసేసుకోండి, ముగించేసుకున్నాం. సాక్ష్యం చెప్పాలంటండి. అపోస్తలుల కార్యాలు 1:8 9వ ఫలం ఏంటంటే సాక్ష్యం. 8వ ఫలం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి. 9వ ఫలం ఏంటంటే సాక్ష్యాన్ని చెప్పాలి. క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పమంటే నిలబడి నాకు మా కోడి గుడ్డు పెట్టలేదు, మా గేద పాలు లేదు, ఈగా సాక్ష్యాలు. క్రీస్తుని గురించిన సాక్ష్యం చెప్పాలి. అప్పుడు కోడిని గురించి చెప్తే కోడి సాక్ష్యం అవుతుంది, క్రీస్తు సాక్ష్యం అవుతుంది. దేని గురించి సాక్ష్యం చెప్పాలంటే క్రీస్తుని గురించి సాక్ష్యం చెప్పాలి. 10ది దేవునికి మొరపెట్టాలి. ఎప్పుడు మొరపెడుతూనే ఉండాలి. మొరపెట్టేవాడు మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించేవాడు. రోమీయులకు రాసిన పత్రిక 8:14-15 కూడా అదే ఉంది. మారు మనసుకు తగిన ఫలం ఏంటి? దేవునికి ఎల్లప్పుడూ మొరపెట్టడం. మరొకసారి 10 చెప్పేస్తాం, ముగించేసుకుందాం. మొదటిది ఏంటండి? నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. రెండోది జీవక్రియల్ని చేయాలి. మూడోది కదువ సొమ్ము తిరిగి ఇచ్చేసేయాలి. నాలుగోది మనస్సాక్షి మన మీద ఏం చేయకూడదంటే దోషారోపణ చేయకూడదు. ఐదోది ఇతరులను క్షమించాలి. ఆరోది వాక్యాపేక్ష కలిగి ఉండాలి. ఏడోది ఏంటంటే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడదు. ఎనిమిదోది దేవుణ్ణి హృదయంలో ప్రేమించాలి. తొమ్మిదోది మంచి సాక్ష్యం యేసుక్రీస్తు గురించి చెప్పాలి. 10ది మంచిగా దేవుడికి ప్రార్థన చేస్తూ దేవుడికి మొరపెట్టాలి. మారు మనసుకు తగిన ఫలాలని హెడ్డింగ్ పెట్టి బైబిల్ ఎక్కడ ఉండవు, ఎత్తుక్కోవాలి. ఇలాంటి మాటలు ఏ సంఘాల్లో కూడా మీకు బోధింపబడవు. విశ్వాసులకి ఎవరి దగ్గరికి వెళ్ళిన మారు మనసుకు తగిన ఫలాలు ఫలించమని బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పారు కదా. ఒకసారి ఫలాలు ఏంటో చెప్పండి అని అడగండి. ఎవరికి కూడా తెలియదు. మీరు అదృష్టవంతులు. సమయాన్ని ఎక్కువైనా సరే ఉన్నారు. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రియా పరలోకమందున మా తండ్రి, మంచి లేఖన భోజనాన్ని 3 భోజనాలు ఈరోజు మీ పిల్లలకి చెప్పడం జరిగింది తండ్రి. వాళ్ళు విన్నారు తండ్రి, విన్నారు, నొచ్చుకున్నారు, గుచ్చబడ్డారు, హెచ్చరింపబడ్డారు, భయపడ్డారు. రేపటి నుంచి ఈ వాక్యానుసారంగా క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి బైబిల్ కొత్త గ్రంథమని దైవ గ్రంథమని నమ్ముతూ మారు మనసుకు తగిన ఫలాలన్నీ కూడా ఫలించే భాగ్యం ఇక్కడ ప్రతి బిడ్డకు దయచేయమని క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాం పరమ తండ్రి. రొట్టె రాక్షసం తీసుకుని వెళ్ళిపోదామండి. సర్వేశ్వర గారు ముగింపు ప్రార్థన చేస్తారు.